దయచేసి 48వ కీర్తనలో 14 వచనాలు ఉన్నాయి. దయచేసి ముందుకు వచ్చి తమ్ముడు జాన్సన్ చదువుతారు. 14 వచనాలు ఆయనతో పాటు మనం అందరం ఉత్తర ప్రత్యుత్తరగా చదవడానికి ఇష్టపడదాం. మనం 48వ కీర్తన, 48వ కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన, అది గీతం, అది చదువుదాం. చక్కగా సంతోషంగా అందరూ బిగ్గరగా పలకండి, ఉచ్చరించండి దేవుని మాటని. కోరాహు కుమారులది గీతం చదువుకుందాం. 48. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. శలా, దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూ దిగంతములంత వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించునుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు దీవించును గాక. అందరం కూర్చొందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. కనుక ఈ క్రిస్మస్ నెలలో మనం ఉన్నాము. ఎవరికి ఆనందం ఉన్నా లేకపోయినా మనం చదివిన కీర్తనలో ఒక మాట, మీరు చిట్ట మాట చూడండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. కనుకనే మనం సంతోషించాలి, ఆనందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒకవేళ మీకు కనబడుతూనే మీ ఎదుటాల మీ కళ్ళ ముందు కనబడుతూనే దేవుడు మీ ఇంట్లోకి వస్తే మీకు ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నా ఇంటికి దేవుడు వచ్చాడని చెప్పి ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీ బంధువులు, మీ తల్లిదండ్రులే, మీ అత్తమామలే, లేకపోతే ఎవరెవరో మీ ఫ్రెండ్స్ వస్తేనే ఇంత ఆనందిస్తాము కదా. సత్తుగా దేవుడే మీ ఇంటికి కళ్ళ ఎదుటాల నాకులాగా కనబడుతూ మీ ఇంటికి వస్తే మీకు ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి సంతోషంతో మనం ప్రభు సన్నిధికి రావాలట. నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అని చెప్పేట. అలాంటి సంతోషముతో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని ఇచ్చిన దేవుడైన, సమస్తాన్ని ఇచ్చిన దేవుడైన, ఆ భూమినిచ్చిన దేవుడైన, ఆకాశాన్ని ఇచ్చిన దేవుడు, ఈ దేవుడే ఆయనట సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సదాకాలం అంటే ఏంటనంటే ఆయనకి అంతము లేదు. మనమైనా ఒకవేళ ఈ లోకము నుంచి చనిపోయి మనము మాయమైపోతామేమో కానీ దేవుడు మాత్రము ఆయన సదాకాలము యుగయుగములు ఉండే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ నెల వచ్చేసరికి చాలామంది చాలా రకాలుగా ఆనందిస్తూ ఉంటారు. నేను మంచి బట్టలు కొనుక్కోవాలని, లేదంటే ఈ సంవత్సరం నేను మంచిగా ఇది చేసుకోవాలి. దానికంటే ప్రియులారా, మనము దేవుడు నా కొరకు పుట్టాడనట మనం ఆనందించాలట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము చదివిన కీర్తనలో 9వ వచనములో, దేవా మేము నీ ఆలయమందు ఉన్నాము, నీ కృపను ధ్యానించితిమి. దేవునికి స్తోత్రం. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఎప్పుడు మన నోట కృప ఉండాలి. ఆమేన్. కృప ఆవరించునుగాక అని చెప్పి మనం రోజు చెప్పుకోవాలి. నా చుట్టూ నీ కృప ఉంచండి ప్రభా, నా కుటుంబం చుట్టూ నీ కృప ఉంచండి ప్రభా, నా బిడ్డల చుట్టూ నీ కృప ఉంచండి ప్రభా, నా పాడి పంటల చుట్టూ నీ కృప ఉండునుగాక అని ఎప్పుడు చెప్పుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక చక్కటి మాట మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇది క్రిస్మస్ కాలం కనుక క్రిస్మస్ వాక్య సందేశం అని కాదు, కానీ నేను ఒక మాట, ఈరోజు బల కార్యక్రమాలు జరుగుతుంటాయి కనుక మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం ఒక చక్కటి మాటని మనం వినాలి. పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధముగా మనం బ్రతకాలి. అలా బ్రతకాలనుకుంటే మనం ఏం చేస్తే పరిశుద్ధంగా బ్రతకగలం? ఈ మాట నేను ఈరోజు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే అక్కడ మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతమందు ఉన్నది. దేవునికి స్తోత్రం. అక్కడ పరిశుద్ధత కోసం ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు నేను పరిశుద్ధత కొరకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతకాలి అంటే మనం ఏం చేస్తే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాము అనే మాటలు మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 7వ వచనము, ఇది మూలవాక్యంగా మనం చదువుదాం. ఈ మాట మూలవాక్యంగా చదువుదాం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక తీయండి, మీరు తీయాలా, బైబిల్ తీయాలా, తీసి చూడాలా. కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం ప్రియులారా. క్రిస్మస్ ఆరాధనలు స్థలాల్లో జరుగుతున్నాయి. ఈ చింతపల్లి IMS మిషన్ పీల్ తరపున ఏమండి, రేపు 9వ తారీఖు కితాబులో జరుగుతుంది. రేపు రాత్రి క్యారల్ సర్వీస్ ఉంటుంది. అలాగే 10వ తారీఖు చెరువుల వేనములో ఆ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. 9వ తారీఖు రాత్రి క్యారల్ సర్వీసులో ఉంటుంది. ప్రియులారా, ఇవన్నీ డేట్లు మన క్రిస్మస్ IMS డేట్లు అన్నమాట. చింతపల్లి మిషన్ పీడ్లో జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధనలు మీరు అందరూ ఆహ్వానితులే. అందరూ క్రిస్మస్ ఆరాధనలకు పాల్గొని దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడిస్తే అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా చదవండి 7వ మాట, 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. తల్లి 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనలను పిలిచాడట గాని అపరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు పిలువలేదు. మరింతగా రూపాంతరములోనికి మనం వెళ్ళాలి, మరింతగా పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలే తప్ప ఏమైపోకూడదనంటే అపవిత్రంగా మనం ఉండకూడదు, పాపము చేస్తూ మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన నడక పరిశుద్ధంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయములో 23వ వచనములు అంటాడు, ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకోనండి అని అక్కడ వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, చాలా మంది చేతులు ఎత్తట్లేదన్నమాట. చాలా మంది ఎత్తిన చేతులు పండగ, ఎత్తని చేతులు దండగా. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ప్రియులారా మనం చేసేది అన్ని దండగే, కానీ దేవుని సన్నిధికి వచ్చేది మాత్రం దండగ కాదు. ప్రభు కోసం ప్రయాసపడితే, ప్రభు కోసం నువ్వు ఏదైతే ప్రయాసపడుతున్నావో అది వ్యర్థం కాదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, కొరింథీ పత్రికలో. ప్రభునందు ప్రయాసమెన్నడు వ్యర్థం కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ పాడిన పాట కానీ, ఒకవేళ నువ్వు ఇచ్చిన కానుక కానీ, ఒకవేళ నువ్వు ఇచ్చిన దశమ భాగము కానీ, ఒకవేళ నీవు వచ్చి ఇక్కడ పాటలు పాడి దేవుని గణపరిస్తే అది వ్యర్థం కానే కాదు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, పరిశుద్ధత కొరకు మనం నేర్చుకుంటున్నాం. క్రైస్తవులట దేవుని మందిరములట, నేను చెప్తున్నాను, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలమని ఓ పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో 96వ కీర్తన అనుకుంటాను ప్రియులారా, అక్కడ రాస్తాడు ఏమని తెలుసా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే అనుకూలం. 93వ కీర్తనలో చదవండి, లాస్ట్ 5వ మాట మీరు చదివితే, 5వ వచనాన్ని, 5వ చరణాన్ని గనుక మీరు చదివితే ఆ మాట మీకు కనిపిస్తుంది. చదవండి, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి, చదవండి, ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి ఎప్పటికీ పరిశుద్ధంగానే బ్రతకాలా. దీని మాటను బట్టి చూస్తే ఎప్పటికీ పరిశుద్ధనే. మీరు పరిశీలన చేసుకోవాలా, పరిశీలించి మనము ముందుకు నడుస్తుండాలి. నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా ప్రజల మధ్యలో ఎలాగుంటున్నాను, లేదా మా కుటుంబంలో నేను ఎలాగుంటున్నాను, దేవుని సన్నిధిలో నేను ఎలాగుంటున్నాను, దేవుని వాక్యాన్ని ఎలా నేను వింటున్నాను, నేను దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను, నా ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకుంటున్నానట. రోజు మనం ఏం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజు మనం ఏం చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. నేను ఎలా మాట్లాడుతున్నాను, అసలు ఎలా ప్రవర్తిస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు కూడా అటండి మనం పరిశుద్ధంగా బ్రతకాలని ప్రభు వాక్యం తెలియచేస్తుంది. వాక్యమై ఉన్నాడు దేవుడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడటండి. యోహాన్ రాసిన పత్రికలో రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి ఆయన యేసు ప్రభు ఎలాగొచ్చాడు తెలుసా? శరీరధారిగా వచ్చాడు ఆయన. చదవండి ఆ మాట, చదవండి 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. అద్భుతమైన మాట రాస్తాడు. ఆయన లేఖనాలు చెప్పినట్లుగా ఆయన ఖచ్చితంగా ఆయన ఈ లోకములో వచ్చి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి అయ్యా. 2వ యోహాను రాసిన పత్రికలో ఎంత, 222వ పేజీ, ఏమండి, 222 అక్కడ ఉంటుంది. 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనములో చదివితే గనక ఆయన యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వాంఛకులు అనేకులు లోకములో, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వచ్చాడని మనం చెప్పితే, ప్రియులారా, యేసు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి పుట్టాడని చెప్పితే, ఎలా పుట్టాడయ్యా అని
చెప్పి ఏదో రకరకాల తర్క వ్యాధులు ఈరోజు వస్తున్నారు, లేపబడి ఉన్నారట. 7వ వచనంలో మనం చదువు కదండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని చెప్పండి ఒప్పుకొనని వాంఛకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఎలా వచ్చాడు, ఎలా వచ్చేసాడు అని చెప్పి అనేవారు చాలామందికి డౌట్ మీకు క్లియర్ చేయాలని చెప్పి మాట నేను తెలియచేస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి కుమారుడిగా మానవ అవతారిగా ఇకపోతే కదా వాక్యం శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడట. అందుకే వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి అండి, నమ్మాలి. ఆయన శరీరధారి అయి, యేసుక్రీస్తు శరీరధారి అయి, వాక్యములు శరీరధారి అయి వచ్చాడని చెప్పి రాశారు. యేసుప్రభు అలాగ వచ్చాడు, మనుష్య రూపంగా వచ్చాడు, లేకపోతే మనుష్య కుమారుడుగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడంటే ఎవరు కూడా చాలామంది తర్క వ్యాధులు వాంఛకులు వచ్చేసారట ఈ లోకాల్లో. అందుకే క్రిస్మస్ పండుగ చేసుకోకూడదని అంటారు చాలామంది. ఏంటి సంఘ పెద్ద గారు ఈ మాట చూపించండి, ఎవరికైనా డౌట్ వస్తాడో యేసుప్రభు ఎలాగొచ్చాడు చూడరా, శరీరధారిగా వచ్చాడు లేదా? బైబిల్ మనము లేవాలి. బైబిల్ మాటలు హల్లెలూయా, అవి ఎన్నటికీ ఆకాశము భూమి గతించిపోయినా, సూర్య చంద్ర నక్షత్రాలు గతించిపోయినా ఈ మాటలు గతించవు. అందుకే వాక్యాన్ని మనము నమ్మాలి. ఒకవేళ మోడీ చెప్పాడు అనుకో, మోడీ చెప్పితే మోడీ ఎప్పుడో చనిపోతాడు. నేను చెప్పాను అనుకో, నేను ఎప్పుడో చనిపోతాను. సంఘపెద్ద గారు చెప్పాడు అనుకో, ఎప్పుడో చనిపోతాం. మేము ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం. కానీ దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాటలు బాబు? దేవుడు చెప్పిన మాటలు గనుక ఆయనట యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడని చెప్పండి. ఆమేన్. ఎలాగొచ్చాడు? వచ్చాడు ఆయన. పుస్తకం మీరు 40వ అధ్యాయము చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథానికి వెళ్దాం. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? లేఖనాలు రాయబడి ఉన్నాయట అక్కడ చూడండి. ఒక 40వ అధ్యాయములో 7వ వచనం 8వ వచనం మీరు చదవండి. అప్పుడు పుస్తకపు సుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ఈ పుస్తకములు అనగా అనేకమైన పుస్తకాల్లో, వేద గ్రంథాల్లో, ఖురాన్లో, భగవద్గీతలో అన్ని దగ్గర కూడా దేవుడు వస్తాడని రాయబడి ఉంది అటండి. హల్లెలూయా. వస్తాడని రాయబడి ఉంది. అందుకే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి ప్రియులారా. మేము క్రిస్మస్ చేసుకోము, మేము పండగ చేసుకోమని అనుకుంటున్నారు ప్రియులారా. పండగని బైబిల్లో రాయలేదు. 25వ తారీఖు అని క్రిస్మస్ అని రాయలేదు. కానీ నేను చెప్తున్నాను, యేసు పుట్టాడని మాత్రం బైబిల్లో నేను చూపించగలుగుతాను. హల్లెలూయా. పుట్టాడా లేదా యేసు? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేమ్ అనేటువంటి పట్టణములో పుట్టాడు. అందుకే మనం చదివిన కీర్తనలో కూడా మన పట్టణం ఎక్కడ ఉందట? తూర్పు దగ్గర ఉందని చెప్పి. అందుకే చాలామంది లోకస్తులు ఏం చేస్తారో తెలుసా? లోకస్తులు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా అండి ప్రెసిడెంట్ గారు? ఎక్కడి నుండి అయితే సూర్యుడు వస్తాడో అటువైపు ఎవరు చూస్తున్నారో లేదో అనుకుని ఇలా చూసి అటుపక్క నమస్కారం చేసేవాళ్ళం. అందుకే సూర్య నమస్కారం చేస్తారు. అందుకే 2వ మాట చదువు నాన్న, 40వ కీర్తన 2వ మాట చదువు. అందులో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. చూడండి, చూడండి. ఉత్తరపు దిక్కున అని చెప్పి, ఉత్తర దిక్కు నుండే కదా సూర్యుడు ఉదయిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భాషలో ఈ సంస్కృతిలో ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కు అని చెప్పి తూర్పు అంటారు. ఇక్కడ నుండే వస్తాడు. అది ఉత్తర దిక్కు నుంచి యేసు ప్రభు వారట. ఆయన పుట్టుకను, ఆయన జన్మస్థలాన్ని మనం గుర్తి, అందుకే ప్రజలందరూ సంతోషించిరని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ఆయన చెప్పినట్టుగానే పుస్తకాల్లో, అనేకమైన పుస్తకాల్లో మీరు చూడవచ్చు ప్రియులారా. ఇవి యేసుక్రీస్తు రావడానికి ఈ గుర్తులు మీకు నేను చెప్తున్నాను, ఆధారాలు చెప్తున్నాను. ఎలా వచ్చాడు అంటే చూడండి, ఇక్కడ చూస్తాడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఏ ఏ పుస్తకాలండి? పుస్తకాలంటే ఆ భగవద్గీతలో, ఖురాన్లో రాయబడి ఉంటాడు, వేదాల్లో రాయబడి ఉంటాడు. ఈ హైందవ గ్రంథాలన్నిటిలో కూడా యేసుక్రీస్తు కోసము రాయబడి ఉంటుంది. రక్తము చిందించువాడే దేవుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఈ విషయాలు మీరు ఎవరితోనైనా చెప్పొచ్చు ప్రియులరా. యూట్యూబ్లో ఆల్రెడీగా పాడువాడు అవుతుంది. కానీ ఈ విషయాన్ని కూడా మీకు ఎవరైనా యేసు ఎలాగొచ్చాడు అంటే ఇదిగో పుస్తకాల్లో, అనేక పుస్తకాల్లో రాయబడినట్టుగానే ఆయన చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనంటే, ఎందుకు ఈ లోకానికి అవతరించాడనంటే, ఆయన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది చేయడం, తండ్రి దేవా నీ చిత్తము చేయడము నాకు సంతోషమని అక్కడ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మన జాజుల బందలో ఒకవేళ అవకాశం ఉంటే, నాకు ఒకవేళ గ్రీటింగ్సా లేకపోతే ఏదైనా అవకాశం ఉంటే నేను ఒక మాట చెప్దామని నేను సిద్ధం కలిగి ఉన్నాను. అంటే నేను ఎప్పుడు కూడా నాది రాత్రి క్యారల్ సర్వీస్ చేయడమే నేను సమర్పించుకున్నా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సలైన లెక్క చేయను, వర్షమైన లెక్క చేయను, ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి నేను ఆ క్యారల్ సర్వీస్ చేస్తాను. నేను దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఊర్లో క్యారల్ సర్వీస్ చేసేవాళ్ళు, నేను నడిపించే ప్రతి సంఘానికి కూడా నేను చెప్తున్నాను ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సేవకులతో పాటు ఏం చేయాలంటే క్యారల్స్లో మనం అందరూ ఇంటింటికి తిరుగుదుముగాక. అందరూ ఒక్కరని కాదు. ఇంకా ఆ రోజు నేను పప్పలు వండుతున్నాను, కప్పలు పడుతున్నాను అనుకుంటే కుదరదు. ప్రైజ్ ది లార్డ్. ముందు 2-3 రోజులు ముందే, వారం రోజుల ముందే మీరు మీ రొట్టెలని మీరు క్లియర్గా వండేసుకొని ఉండాలి. ఆ రోజు అందరూ, ప్రెసిడెంట్ గారు, సంఘ పెద్ద గారు, అందరూ మనం తిరగాలి. నేను తమిళనాడులో ఒకసారి క్రిస్మస్కి నేను అటెండ్ అయ్యాను. నాకు ఆ మూమెంట్లోనే కిందకి పిలిచారు. ఆ మూమెంట్లో నేను వెళ్ళాము. అప్పుడు పాడేరు ఫీల్డ్లో ఉండింది. ఫీల్డ్ చింతపల్లి కాలేదు. అక్కడ ప్రియులారా నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని మహిమార్థమై చెప్తున్నాను. రాత్రి 12 గంటలకి క్యారల్ సర్వీస్ వెళ్తారు. ఎన్ని గంటలకి? 12 గంటలకి వెళ్తారు. అరే ఏంటి రాత్రి లేపుతున్నారు అనుకుంటే, క్యారల్స్కి వెళ్తున్నాం లెగండి అని చెప్పి లేపారు. రాత్రి మేము బట్టలు ముఖం అలా కడుక్కొని అలా వెళ్ళిపోతే ఒక్క దగ్గరే తెల్లవారి 6 గంటలు అయినా కూడా ఇల్లు అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. మరుసటి రోజు చేస్తారట, జనవరి 1వ తారీఖు వరకు అలా చేస్తూనే ఉంటారట. దర్శిస్తున్న సేవకుల కోసం అండి చెప్తున్నాను ఈరోజు. దేవుని యొక్క మాటలు నేను చెప్తున్నాను. సేవకుల కోసం కుటుంబీకులు అందరూ కూర్చొని ఎదురు చూస్తారండి. మా ఇంటికి రోజు యేసుప్రభు అడుగు పెడుతున్నారు. ఎలా అడుగు పెడుతున్నారు? సేవకుల ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ రోజు మీరందరూ కూర్చొని, మా బిడ్డలు మీ సమస్యలు ఏమున్నా ఆ రోజు ఇదిగో యేసు పుట్టెనిక సింత లేదు అని ఆ రోజు సేవకుల కోసం అండి, సేవకుల కోసం వారు ఎదురు చూసి అలాగే ఉంటారు. ఎల్లవరే ఇంకా ఆ రోజు నిద్రలు లేవు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ సంవత్సరం నిద్రలు ఉండకూడదు. ఎవరైనా నిద్రపోయారా చూసుకోండి. నిద్రపోయే వాళ్ళ దగ్గర నక్షత్రం లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నక్షత్రం నిద్రపోతుందా? అది ప్రకాశిస్తూ ఉంటుందా? ప్రకాశిస్తూనే ఉంటుంది. నేను అంటాను, మీరు బెత్లెహేములో యేసు పుడితే మీకు ఆనందం ఏంటి కాదు, కానీ నీ హృదయములో దేవుడు పుట్టాలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హృదయములో దేవుడు పుట్టితే, దేవుడు మన హృదయం అనే బెత్లెహేములో పుడితే ఏ చింత ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. నిత్యం సంతోషం ఉంటుంది. అందుకే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నానని దేవుడు పరిశుద్ధ గ్రంథములో తెలియచేస్తున్నాడు. అందుకే ఈ క్యారల్ చేయడానికి రాత్రి చాలామంది నమ్ముకోని ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, నాస్తికులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే పండగ ఆనబెట్టుకొని మనం వెళ్తే వారు పండగ అని చెప్పి వారు ఏం చేయరు, మనకు తిరుగుబాటు ఏం చేయరు ప్రియులారా. అంటే పండగలో సంతోషం కదా, వారి పండగ కాబట్టి అదే మూమెంట్లో నేను యేసు రక్షకుడు అని చెప్పడానికి ఇష్టపడడానికి వెళ్తా. హల్లెలూయా. యేసే లోక రక్షకుడు. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, వినండి. యేసు మాల కాదు, యేసు మాదిగ కాదు, యేసు వాల్మీకి కాదు, కువి కాదు, కాయి కాదు, క్రైస్తవులు కాదు. యేసు ప్రభుని చాలా మంది అది క్రైస్తవుల దేవుడు అనుకుంటున్నారు. లేదా ఆ యేసు ప్రభు ముస్లిం దేవుడు, లేకపోతే ఈ దేవుడు ముస్లిం కాదు, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన హిందువు కాదు, ఆయన
యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సమాధానానికి కర్త అని నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం. వాడు కువీన్ దేవుడు, కాయిన్ దేవుడు, క్రైస్తవుల దేవుడు కాదండి, ఆయన లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన మతాల్ని పుట్టించలేదు ప్రియులరా, ఆయన మనుషులను పుట్టించాడు, మనుషులను సృష్టించాడు, పుట్టించాడు. కానీ ఆయన మతాన్ని మాత్రం పుట్టించలేదు. మతం అనేది మనుషులు కల్పించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కల్పించుకున్నారు మతాలు తెలుసా? బబేలు పట్టణములో ఆదికాండం 11వ అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు కనిపిస్తుంది ఒకే గోపురం రండ్రా కట్టేసుకుందామని చెప్పి అక్కడట కట్టుకుంటున్నారట. అక్కడ కట్టుకుంటున్నప్పుడు దేవుడు చూశాడట ఒక జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తే మనం అందరం గోపురం కట్టుకుంటే ఆ గోపురములెక్కి చక్కగా ఉండవచ్చు అనుకుంటున్నారట ప్రియులరా. అలాంటి మూమెంట్లో దేవుడు తెలుసుకున్నాడట, వీరు ఆకాశమునకు అంటూ ఒక గోపురమును కడదాం అనుకున్నప్పుడట అక్కడ చూడండి అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ గోపురాన్ని దేవుడు ఏం చేశాడట, పడగొట్టేసాడట. అక్కడే తారుమారు చేశాడట, భాషలన్నీ అక్కడే తారుమారు చేసేసాడట అండి. కువి భాష కాయికి అర్థం కాదు, కాయి భాష మనకు అర్థం కాదు, ఏమండి ఒరియా భాష అర్థం కాదు, హిందీ భాష అర్థం కాదు, తమిళం, మలయాళం, కన్నడం ఇవన్నీ అర్థం కాకుండా దేవుడు ఎవరి భాష అప్పటి నుంచి అనుకుంటున్నారట, వీళ్ళు కువి వాళ్ళు, వీళ్ళేమో కాయి వాళ్ళు, వీళ్ళేమో ఏమంటున్నారు, వీళ్ళు వాళ్ళు మేకి, వీళ్ళేమో ఆ మేకి, ఈ మేకి అని చెప్పి అనుకుంటున్నారు. ఏ మేకులు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ప్రియులారా, ఇవి మనుషులు కల్పించుకున్న అక్కడే భాషలన్నీ తారుమారైపోయి ఒకరికొకరు అర్థం కాకుండా అయిపోయి. మీకు అర్థం అవ్వాలి కదా, అందుకే చెప్తున్నాను ఒక మాట. నా సందేశం ఇది కాదు. మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏమి ఉండాలంటే మొట్టమొదటిగా మనం చూస్తాం, మొదటి కీర్తనలో మనం చూసినప్పుడు ప్రియులారా చదవండి, 2వ వచనం చదవండి. మొదటి కీర్తనలో 2వ వచనం చదవండి. అయ్యా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతామంటే వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని మన జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలా, వాక్యాన్ని మన మైండ్లోనికి తెచ్చుకోవాలా, వాక్యాన్ని మన హృదయంలోనికి తెచ్చుకున్నప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ఆమేన్. గట్టిగా చెప్పండి, బిగ్గరగా ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానించాలట, అప్పుడే పరిశుద్ధంగా బ్రతకగలం. వాక్యం ఇలా తెలియజేస్తుంది, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడుతురు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు అని చెప్పి వాక్యం చెబుతుందని చెప్పి మనం వెంటనే పాపం చేయడానికి, తప్పు చేయడానికి, వ్యసనాల్లో మనం పడిపోకుండా ఉండడానికి వాక్యం మనలను కాపాడుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. పరిశుద్ధంగా మనం బ్రతకాలి. అందరు చెప్పండి, పరిశుద్ధముగా జీవించడానికి వాక్య ధ్యానం చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇలా వాక్యం చెప్తుంది, అబద్ధాలు ఆడవద్దని, ఇదిగో మీరు మోసం మాటలు మాట్లాడకూడదని వాక్యం తెలియజేస్తుంది కదా అని వాక్యానట మనం ధ్యానించాలట. చూడండి ఎంత చక్కటి మాట రాశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట నేను తెలియజేస్తాను ప్రియులారా. 119వ కీర్తనలో 9వ మాట ఒకసారి చూడండి. యవ్వనస్తులు చదవండి, త్వరగా చదవాలా, తక్కువ మంది చదవాలా. 119:9 చదువు మొదటిగా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుట చేత. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడే పవిత్రంగా మాట్లాడగలుగుతాం, పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. మొదటిది వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యము నాలో ఉందో లేదో అని చెప్పేట మనము వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం ప్రియులరా, అప్పుడే మనం పవిత్రంగా జీవించగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా, ఎంతమంది నీ ఎదుటాల నీ చుట్టూ ఎంతమంది భక్తిహీనులు కనిపించినా, ఎంతమంది ప్రార్థనహీనులు కనిపించినా ప్రియులరా, మీరు సరి చేసుకోవాలి, వాక్యముతో మనం సరి చేసుకోవాలి.
నోవాహు ఓడ ఎంతమందికి తెలుసు? ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చూస్తే నోవాహు ఓడ కనిపిస్తుంది ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఏం కనిపిస్తుంది? నోవాహు ఓడ. మేము మొన్న జాజుల బంధులు ఈ వాక్యాన్ని నేర్చుకున్నాం ప్రియులారా. నోవాహు ఓడ ఉంది. ఆ ఓడలో అన్ని జంతువులు ఉన్నాయి. పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఏమండి, తర్వాత పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అక్కడ విష జంతువులు, రకరకాల విష జంతువులు ఉన్నాయి. ఒకే స్థలములో జీవిస్తూ ఉన్నాయి. ఒకే స్థలములో జీవిస్తున్నాయి ప్రియులారా. కానీ ఏ గొడవ లేదు, కోపము లేదు, పగ లేదు, కక్ష లేదు. ఏ రోజైనా మీరు ఆలోచించారా? లేకపోతే ఆ ఓడ మునిగిపోవలసింది, ఆ జలప్రలయములో మునిగిపోవలసింది. అవి ఎంత భద్రంగా ఉన్నాయో. పామి ఒకరికి హాని చేయలేదు, కప్ప ఒకరిని హాని చేయలేదు, చలిసీమలు ఒకరిని హాని చేయలేదు, కండసీమలు ఒకరిని హాని చేయలేదు. ఏవి కూడా ఒకరిని ఒకరు హాని చేయకోకుండా బ్రతికేయండి. మనమేమో ఏం చేసుకుంటున్నాం తెలుసా? ఒకే మందిరానికి వస్తున్నాం, ఒకే దేవుని నమ్ముకున్నాం, ఒకే బాప్తిసం తీసుకుని ఉన్నాం, ఒకే ప్రభు బల తింటున్నాం ప్రియులరా, ఒకే దేవుణ్ణి కొలుస్తున్నాం. మన జీవితాలేమో తేడాగా ఉన్నాయి. ఐక్యత లేదు, ప్రేమ లేదు. అది ఐక్యతకి సాదృశ్యం ప్రియులరా. ఐక్యతకు సాదృశ్యం, అది ప్రేమకు సాదృశ్యం. విష జంతువులన్నీ, మృగాలన్నీ, ఆ క్రూర మృగాలన్నీ ఉన్నాయి ఆ ఓడలో. దేవునికి స్తోత్రం. అవసరమైతే బైబిల్ చదవండి ప్రియులారా, అక్కడ కనిపిస్తాయి అన్ని జంతువులు జతలు జతలుగా, జతలు జతలుగా, జతలు జతలుగా అక్కడ ఆ ఓడలో ప్రవేశింపజేసాడటండి నోవాహు. అక్కడ నోవాహు కుటుంబం అంతా ఉంది. వారికి కూడా ఒకవేళ హాని చేయవచ్చు కదా ఏవి జంతువులు, కానీ హాని చేయలేదు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాయో ఒక్క దగ్గరే నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమేమో ఒక్క మందిరంలోనే వస్తాం, ఒక్క దగ్గరే వస్తాం. ఏమండి, సేవకుడు ఏదైనా నొచ్చుకునే మాట్లాడితే, సేవకుడు ఏదైనా గద్దిస్తే, అక్కడ నిజంగా నోవాహు ఆయన 40 దినాలు 40 రాత్రి పగల ఓడలో వాటిని అన్నిటిని ప్రవేశింపజేసిన తర్వాత ఆయన కాస్తూ, ఆయన ఇది చేస్తూ అది చేస్తూ, ఏమండి, మేకలు మంచివి అనుకుంటున్నారా? మేకలు ఈ మంచివి కావు. ఈ మేకలు ఎటు పడతా అటు పరపర పారిపోతుంటాయి. అలాంటి వాటిని ఎంత కంట్రోల్ చేసుకొని ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి బాగా. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే ఇంట్లోనే జీవిస్తారు, మళ్ళీ గొడవలు. ఒకే మందిరంలో వెళ్తారు, ఒకే దేవుని యేసుక్రీస్తుని నమ్ముకుని ఉన్నాం, అక్కడ గొడవలు, అక్కడ భేదాలు, అక్కడ లేనిపోని పక్షపాతం. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి వచ్చాడు తెలుసా? ఆయన ఐక్యపరచడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని అందరినీ కూడా ఐక్యపరచాలి. దేవుడి లోకంతో హానిసి ప్రేమ కలిగి ఉన్నాయటండి. ఆ ఓడలో అన్ని కూడా జంతువులు ఒకదాని ఒకటి ఏవి పోట్లాడుకోలేదట. ఈ 2025 క్రిస్మస్లో మనము కూడా సంతోషంగా, ప్రైజ్ అలా, అప్పుడే అండి నీలో క్రీస్తు పుట్టి ఉన్నట్టు, నీ హృదయములో దేవుడు పుట్టి ఉన్నట్టు, నీ హృదయములో ప్రభు జన్మించి ఉన్నట్టు. అందరినీ ప్రేమతో ఆదరించడం, ప్రేమించడం, అందరూ ఒకరినొక్కరు అని. కానీ ఆ రోజేమో రకరకాలు పెట్టుకొని ఈరోజు జీవిస్తున్నారు. సంఘాలు ఎలా విభేదాలు అయిపోతున్నాయి చూడండి. ఓడలో ఉన్న జంతువులు ఏమైనా పోట్లాడుకున్నాయనా? ఏవి లేవు, ఏవి పోట్లాడుకోలేరు. ఏవి నేను పెద్ద పులి అనవచ్చు కదా మరి ఓడ లోపల, ఆ సింహాలు అనవచ్చు కదా ఓడ లోపల. అన్నయ్య ఏ రోజైనా ఆలోచించారా ఇది? కానీ మనమేమో ఒకే మందిరానికి వచ్చి, ఆమె నాకు పడదు, ఆయన నాకు పడదు, నీ చచ్చునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మీకు దీవెనలు కలుగునుగాక. అంతే కదండి. ఒకసారి మీరు ఆలోచించండి. అన్నా నర్సింగనా, మీరు పెద్దవాళ్ళు ఆలోచించాలా మీరు? అవునరా, ఒకే దగ్గర ఉన్నాయి జంతువులు, నిజమే. నోవాహు ఓడలో అన్ని జంతువులు, అన్ని మృగాలు, అన్ని క్రూర జంతువులు ఉన్నాయి, విష జంతువులు ఉన్నాయి, కానీ ఏవి ఒకదాన్ని ఒకటి పోట్లాడుకోలేదు. ఈ మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తే మీకు నేను చెప్తున్నాను. ప్రైజ్ అలా. నిజమే కదా, అందరూ కలిసి ఉంటున్నాం, మనం ఒకే మందిరానికి వస్తున్నాం. భేదాలు పెట్టుకోవద్దు. మీరు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా, మీరు ఏ సంద ఇచ్చిన ఇవ్వకపోయినా, మీరు ఏ కానుక ఇచ్చిన ఇవ్వకపోయినా, ఏది చేసినా చేయకపోయినా మందిరానికి ప్రేమతో వచ్చేయాలి. క్రిస్మస్లో మనం ఏం చూపించాలట తెలుసా అండి? 3 విషయాలు నేను గుర్తు చేస్తాను. చెప్పాలా? క్రిస్మస్లో మనం చూపించవలసినవి చెప్పనా వద్దా? దేవునికి స్తోత్రం. లేకపోతే క్రిస్మస్ రోజే చెప్పాలా? దేవుని స్తోత్రం.
క్రిస్మస్ రోజు మనం చూపించవలసిన ప్రియులారా, నేను చెప్తున్నాను, మొదటిది ప్రేమించటం. ప్రైజ్ అలా ఏంటి? ప్రేమ చూపించగలగాలి. రండి రండి అన్నయ్యలు, రండి అక్కలు, రండి. ఎక్కడి నుండి వస్తే హచ్చిస్కా మోసే పాస్టర్ గారు హచ్చిస్కా. దేవునికి స్తోత్రం. హచ్చిస్కా రాజేష్ పాస్టర్ హచ్చిస్కా, సంఘ పెద్ద హచ్చిస్కా. దేవునికి స్తోత్రం. ప్రేమ చూపించాలి. కనీసం క్రిస్మస్ రోజైనా దేవునికి స్థలం ఇవ్వండి. హల్లెలూయా. ఏ రోజు? నేను అందుకే చెప్తాను మా తమ్ముళ్ళకి, ఎవరేమనుకుంటే నాకేంటి, గాడిద పోస్తే నాకేంటి, కుక్క పోస్తే నాకేంటి, నేను చెప్పగలుగుతాను. నిశ్చయముగా నేను చెప్పగలుగుతాను, మన సంఘస్థులు వెళ్ళి క్యారల్ సర్వీస్ చేయాలి. ఆ తర్వాతనే ప్రభు అక్కడ దిగుతాడు. ఆమెన్. హల్లెలూయా. మరి ఎవరు వస్తున్నారు మీరు? ఇది కూడా ప్రశ్నే కదా. క్రీస్తు కొరకు ప్రకటించండి, చెప్పండి ఒకరికైనా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే మామూలుగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బలో క్రీస్తు మహారాజుకే, పాపుల రక్షకుడికే. పరలోకం కావాలంటే ఏం నమ్మేమండి బాబు? మనం ఊరు కడే నమ్మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది నన్ను బయట నుంచి ఇన్వైట్ చేస్తున్నారు, పాస్టర్ గారు ఈ సంవత్సరమైనా మా దగ్గరికి రండి అని. ఐఎంఎస్ని విడిచి వెళ్ళను. ఐఎంఎస్ని నేను పెళ్లి చేసుకున్నాను. ప్రైజ్ అలా. ఐఎంఎస్ని ఏం చేసుకున్నాను? పెళ్లి చేసుకున్నాను. ఐఎంఎస్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళనని క్రిస్మస్ ఆరాధనలు ఎవరికి డేట్లు ఇవ్వట్లేదు బయటికి. ఖాళీ ఉన్న డేట్లు మాత్రమే ఇస్తాను. ఈ క్రిస్మస్ మన ఐఎంఎస్లో క్రిస్మస్ ఎక్కడ లేదనుకో, అప్పుడు డేట్లు ఇస్తాను. ఆ డేట్లు చూసి ఇస్తాను. లాస్ట్లో చిట్ట చివరిలో చాలామంది అయ్యా రండయ్య ఒకసారి మా ఊర్లో అడుగు పెడితే చాలా అని ఎదురు చూస్తారు. మీరు మా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధంగా బ్రతకాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, పరిశుద్ధంగా మనము ఉండగలగాలి అని అంటే మొదటిది దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ధ్యానించాలి. రెండవది వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, దేని చేత తమ నడత తమ ప్రవర్తనను బాగు చేసుకుంటారంటే వాక్యమును చూచుట చేతనే కదా అని చెప్పి అక్కడ వాక్యాన్ని రాయబడి ఉంది. 165వ కీర్తన వచనం 119లో హప్లి హప్లి మన్నాదు. దేవునికి స్తోత్రం. హప్లి హప్లి మనారా కప్కి కినేసి మా మహాపురు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర సంతోషంగా ఉండని వారికి ఇంకా ఏమీ పుట్టలేదంటే యేసుక్రీస్తు లేడు. అందుకే ఆ కుటుంబాల్లో బంగారం ఉన్నా, వెండి ఉన్నా, డబ్బులున్నా, ఏది ఉన్నా ఆ కుటుంబంలో సంతోషం. యేసు ప్రభు మచ్చిదే మా సంతోషం. యేసు ప్రభు పుట్టాలి మన గుండెల్లో, హృదయాల్లో పుట్టాలి మంట. ప్రైజ్ లార్డ్. 165 చదువు బాబు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. పరిశుద్ధంగా బ్రతకాలంటే వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. మనము తొట్టిల్లి కూలిపోవడానికి కారణాలు ఉండవు. అప్పుడు వాక్యం మనలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ప్రార్థన మనలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ప్రియులరా, అలా బ్రతకగలగాలంటే వాక్యం మనలో ఉండాలి. వారు ధర్మశాస్త్రము నెమ్మది కలగజేస్తుందట, వాక్యము నెమ్మదిని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుందట. అంత మాత్రమే కాదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు వాక్యాన్ని ఉంచుకునేవారు. వాక్యాన్ని చూసుకునేవారు పరిశుద్ధంగా బ్రతకగలుగుతారు.
పరిశుద్ధంగా బ్రతకాల ఉండాలా అని చెప్పే దేవుడు పిలిచాడక్క. ఇంకా అపవిత్రత, ఇంకా కోపతలే బప్పరియో ఇంజి వాహి అనుకొచ్చక కోడి కొడుక కథ వాహిను ఇంకా నీకు దగ్గర ఎలితి కథ మచ్చిసరి అవన్నీ మనం ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది నేను చెప్తున్నాను ప్రియులారా, మొదటిది మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలువలేదు. అయితే మొదటిగా మనం పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే వాక్యాన్ని ధ్యానించాలట. రెండవది వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది వాక్యమును, ధర్మశాస్త్రమును ప్రేమించాలి. సభలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ అదే రాస్తాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు కూలి తొట్టిల్లుటకు కారణమేమీ కూడా లేదు. అందుకే తొట్టిల్లిపోతారు, అందుకే పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు, అందుకే దేవునికి ఇష్టమైన వారంగా బ్రతకలేకపోతున్నారు, అందుకే ప్రభువుకి దగ్గరగా బ్రతకలేకపోతున్నారు. ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ మాట చెప్తున్నాను. పరిశుద్ధంగా బ్రతకాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఒక చక్కటి మాట రాస్తాడు. ప్రియులరా, ముగిస్తాను. నేను మీకు అందరికీ ముగించి నేను కార్యక్రమాల్లోకి వెళ్తాను. ప్రైజ్ లార్డ్. 2వ అధ్యాయం తీసే బాబు. 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూడు బాబు. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. సపట్లు కొట్టి ప్రభువుని ఘనపరచుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జోసెఫ్ అయ్యగారు అని చేబ్రోలు వాళ్ళ ఊరు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు అనమాట. ఒక దగ్గర వాక్యాన్ని గుంటూరుకి మీటింగ్కి వెళ్ళాట నాన్న. వాక్యం చెప్పి వాక్యం క్లోజ్ అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి పొట్టిగా ఉంటారు, ఆయన చాలా పొట్టిగా ఉంటారు అనమాట. చనిపోయారు. ప్రభు పిలుపు అందుకున్నారు. చచ్చిపోదామని చెప్పి గోదావరి బ్రిడ్జిలో వెళ్ళి బ్రిడ్జి ఎక్కి ఉంటే అక్కడి నుంచి ఒక అయ్యగారు వస్తున్నారట, యోబు గారు అని చెప్పి. ఆయన సాక్ష్యం నేను విన్నాను. యోబు గారు వస్తుంటే ఇంకా కళ్ళు మూసుకొని పడిపోదాం అన్నప్పుడు డ్రైవర్ పట్టుమని కొట్టి ఆపవయ్య, ఒకసారి ఆపవయ్య అని చెప్పి వెళ్తాట. ఆయన ఇలా తిరిగి వెళ్ళి పడిపోదాం అన్నప్పుడు కాలు పట్టేసుకొని లాగేసుకున్నాడట. ఆయనకి ఇంతే కదా ఉంటాడండి. ఎందుకు ఇలా చచ్చిపోతున్నావు, ఎందుకు ఇలా అవుతున్నావు అంటే, ఆహారం లేక ఆకలికి చచ్చిపోతున్నాను అని చెప్తాటారా. నువ్వేమి చావాల్సిన అవసరం లేదు రండి అని చెప్పి ఆయన్ని పోషించి ఆయన చక్కగా ఆహారం పెట్టి ఒక స్థాయిలో పెట్టి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాట. గొప్ప సేవకుడుగా దేశ విదేశాల్లో ఆయన వాడబడాడట. నేను కూడా ప్రభు చిత్తం ఎలాగుందో నాకు తెలియదు, కానీ ప్రభు సేవలోనే నా శ్వాస విడవాలి. దేవుడు అందుకే రోషంతో బ్రతుకుతున్నాను. నేను రోషంగా బ్రతకడానికి కారణం చెప్తాను, వినండి. నేను రోషంగా బ్రతకడానికి ఒక కారణం చెప్తాను. మొన్న ఆ జాజుల బందలో వచ్చిన తమ్ముళ్ళకి చెప్పాను. నేను రోషంగా బ్రతకడానికి నా కారణం ఒకటే. నాకు ఒక యవ్వన సహోదరి క్రైస్తవులందరూ పచ్చి అబద్ధికులండి, మోసగాలండి అనేసి అన్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్తారు, మీరు మోసగాలు ఉంటారని చెప్తే నాకు, అమ్మ ఏంటి అలాగ అలా మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది, మా అమ్మ నాన్న వాళ్ళకి సువార్త చేసి ఉండేవాళ్ళండి, మా అమ్మ నాన్న చనిపోయారండి, యాక్సిడెంట్లో మొన్ననే చనిపోయారండి అని చెప్పి ఆ సహోదరు అన్నది. ఆయనతోనే మాట్లాడారు. మా ఊర్లో క్రైస్తవులు ఉన్నారు కానీ మా నాన్నతో మా అమ్మతో మాట్లాడారు, కానీ దేవుణ్ణి నమ్ముకోమని ఒక్కరిని కూడా చెప్పలేదు, ఒక్కరోజు కూడా చెప్పలేదని చెప్పి ఆ సహోదరు అలాగా వెళ్ళి పక్కకి వెళ్ళి బోరుమని ఏడుస్తుంది. అక్కడి నుంచి నేను చెప్పకపోతే నన్ను కూడా ఇలాగే లెక్క అడుగుతారన్న ఆ రోషంతోనే ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ గొంతుకను దేవుడు దీవిస్తాడు పాట పాడితే, నీ నోరుని ప్రభుని స్తుతిస్తే, ఆయన మాటలు ఉచ్చరిస్తే నీ నోరుని దీవిస్తాడు దేవుడు. నువ్వేం పలికితే అదే. దయ్యాలు పొమ్మంటే పోతాయి, ఆశీర్వాదాలు కలుగునుగా కంటే కలుగుతాయి. ఎప్పుడు వాక్యాన్ని రోజు మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా, మనము పాపం చేయడానికి, మనం పడిపోవడానికి, అపరాధులుగా అయిపోవడానికి లేదా అపవిత్రులుగా అయిపోవడానికి, కూలి తొట్టిల్లుటకు కారణమేమి
లేదు, వాక్యం మనలో ఉన్నప్పుడు. అందుకే దావీదు అంటాడు ఇంకో మాట, నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యములను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు 119వ కీర్తనలోనే. నేను 119వ కీర్తన ఎన్నిసార్లు చదివి ఉన్నాను తెలుసా? 119 సార్లు చదివి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కీర్తన ఎంత ఉందో అన్నిసార్లే చదివి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిసార్లే 119 సార్లు చదివి ఉన్నాను ఆ కీర్తన. అక్కడ ధర్మశాస్త్రములు అంటే ఏంటో, అక్కడ కట్టడాలు అంటే ఏంటో రాస్తాడు, అక్కడ ఆజ్ఞలు అంటే ఏంటో రాస్తాడు. అక్కడ ఆ అధ్యాయములు మీరు చదవండి. ఆజ్ఞల కోసం రాస్తాడు, ఏ ఆజ్ఞలు పాటించాలి, ఏ కట్టడాలు పాటించాలి అని అక్కడ రాస్తాడండి. కట్టడాలు, ఆజ్ఞలు అని రాయబడి ఉంటాయి అక్కడ. ధర్మశాస్త్రం అని మాటి మాటికి రాస్తూ ఉంటాడు ఆ అధ్యాయములో. 119 సార్లు చదివి ఉన్నాను నేను ఆ కీర్తనని. అది ఎన్నిసార్లు చదివినా తక్కే అండి ప్రెసిడెంట్ గారు. జీవితాంతం చదవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవది, పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డలుగా మనము పవిత్రంగా బ్రతకాలంటే మొదటిది వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యమును ప్రేమించాలి. రెండవది నేను చెప్తున్నాను ప్రియులారా, అక్కడ చెప్తుంది అపోస్తుల కార్యములు 2:42 వీరు అపోస్తుల బోధ వినాలి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలంటే సేవకుడు ఏ బోధ అయితే చేస్తాడో ఆ బోధ మనం వినాలి. అప్పుడు పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. కానీ మనం బోధ వింటామా చెప్పండి? సైతాను బోధ వింటాం కానీ దేవుని బోధ మనము వినలేం. లోకములో ఉన్న బోధలు వింటాం కానీ దేవుని బోధ మనం వినలేకపోతున్నాం. అందుకే పరిశుద్ధంగా జీవించలేకుండా తొట్టిల్లిపోతున్నాం, కూలిపోతున్నాం. ఇక్కడే రాస్తున్నాడు, అన్ని రాశాడు ఇక్కడే. మనము పరిశుద్ధంగా బ్రతకాలంటే మొదటిది వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలి, వాక్యమును ప్రేమించాలి. రెండవది ప్రియులారా, అపోస్తుల బోధ వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం బోధ వినాలంటే దేవుని మందిరానికి ప్రతి ఆదివారం రావాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. హల్లెలూయా. రెండవది ప్రియులారా, సహవాసం చేయాలి. సంఘంతో అంతా కలిసి ఉండాలి. మనం ఈ సంఘంతో కలవాలి. అయ్యో నాకెందుకు, ఎక్కడికి వెళ్ళిపోతాను నేను, ఇలా కలుకుంటే కుదరదండి. సంఘముతో సహవాసం చేయాలి. ఈ సంఘస్థులే నీకు ఒక రోజు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా సంఘస్థులు అందరితో బాగున్నారా, అమ్మ ఇన్ని రోజులు చూడలేకపోయాను లూది, ఆ పనుల మీద పడిపోయాం కదా. దేవునికి స్తోత్రం. ఒక్కరైనా బక్కుమన్న అవుతారు అనుకున్నాను రా. మీ మౌనం నశించునుగాక. కొన్ని దయ్యాలు, మూగ దయ్యాలు ఉంటాయి. ఏం దయ్యాలు ఉంటాయి రే? దేవుని మోసుకొని వెళ్ళండిరా. కొర్ర పెద్దపాడు ఎంతమందికి తెలుసు మీకు? కొర్ర పెద్దపాడు కించుమణి నుంచి లోపలికి వెళ్తారు, తెలుసా మీకు? అవతల ఊరు నుంచి, ఆ అవతల ఊర్లో వాళ్ళు నాకు వాక్యం చెప్పడానికి బుక్ చేసుకున్నారు. వర్షాలు పడుతున్నాయి, జిగిట మట్టి. నాకు ఎక్కడ తీసుకెళ్ళారు తెలుసా? ఎలియా పియ్యుత చిపీత హికమాన డేకోయత్తరి. వాక్యాన్ని మొయ్యండి, ప్రేమని మొయ్యండి, ప్రేమను పంచండి. ఏమని చెప్పాను నేను? మొదటిది క్రిస్మస్లో మనం చూపించవలసింది ఏంటి నాన్న? స్టీఫెను ప్రేమ. కూడా చూచి నన్ను వచ్చే హిచ్చుతా ఎవడు కావాలా? దేవుని స్తోత్రం. ప్రేమ చూపించి అరిసెలు వండండి, ఎక్కువ వస్తారు. ఇక్కడ చాలామంది వస్తారు. అయ్యా ఈ పప్పలు తిని మాకు ప్రార్థన చేయండి అని ఎవరైనా పిలిచారా నాకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పప్పలు కప్పలు ఇచ్చిన ఇవ్వకపోయినా వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమో వచ్చే సంవత్సరం చస్తున్నాను, బ్రతుకులేక హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా కొలపర్తి దింస వేసి చూసి అందరూ నేర్చుకునేటట్లుగా మీరు చేయండి, నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి స్థలం ఇవ్వండి. అవి చేసి దేవుని మందిరానికి క్రమంగా వచ్చేయాలి. మళ్ళా తిన్న తర్వాత బనా హాజుస్కేలా 2 రోజులు క్రిస్మస్ జరగాలి. ఏసునామములో సంఘ పెద్ద గారు ఏం చేస్తారో మాకు తెలియదు, ఏ సెక్యూరిటీ పెడతారో పెట్టండి,
పాస్టర్ గారు కూడా ఆడతాడు హల్లెలూయా. ఈ చంద్రబాబు నాయుడు గుర్తండి అంటారా? దేవుని విజయానికి గుర్తు, ప్రైజ్ ది లార్డ్. ఇది వి అని గుర్తు అన్నమాట. చంద్రబాబు నాయుడు గుర్తు కాదు ఇది, ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, రెండవది ఏంటనంటే నేను చెప్తున్నాను, బోధ వినాలి. బోధ వినకపోతే ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సహవాసం చేయాలో తెలియదు. అందుకే మనం పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే బోధ మనము విందుముగాక. యేసుక్రీస్తు బోధ వినాలి. అందుకే విశ్వాసం మీకు కలగాలంటే వినుట వలన విశ్వాసం కలుగును. అయితే ఎవరిని గూర్చిన మాటలు వినాలి తెలుసా? యేసుక్రీస్తు దేవుని గూర్చిన మాటలు వినాలని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో రాయబడి ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును అని. వాక్యాలు నేను ధ్యానిస్తాను. ఎక్కడుంది ప్రేమగా, ఎక్కడ ఉన్నాయి అసలు దెంస కాల నాను దెంస జాపాతే అని ఏ జనిస్తులా దేవుని స్తోత్రం. అర్థమైందా? నాను దెంస జాపాతే ఎవరు అనుకుంటా? మీరు నేర్చేసుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడనే కాదు, ఎక్కడ అమెరికా కాదు, జర్మనీలో ఉందండి మన డాన్స్ ఆట. మొన్న చెప్తే వింటున్నాను నేను. ఎవరు? సింగయ్య గారి తరపున, హుస్సేన్ తరపున సేవకులు ఉన్నారు కొంతమంది. సాపరతపాలెంలో తిమోతి పాస్టర్ గారు, మీరు ఆడిన డెంసాలు తమ్ముడు జర్మనీలో ఉన్నాయిరా అంటున్నాడు ఆయన. ఎక్కడున్నాయట? జర్మనీలో కాదు, పరలోకంలో కూడా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళందరట అన్నారు జాకే ఇలా అన్నారు. పునోరు కదా ఎవరి ఒండాస్కే కెస్కతలు చింజాలి పునోరు ఇలకి మానాకి ఇలా అంతలే ఇలకి తినేరు వస్తుకి ఎవరికి ఏయు హిల్లావు పేపరాంతలు జేజా కొట్టినేరి ఇలకి వండ చింజ. అందుకే వాళ్ళకి తెలియదు, ఆడడం తెలియదు, తినడం తెలియదు. అమెరికా ఉన్న దొరలకి మా ఆంధ్ర వాహిని చింజాలి జాపి నేరి ఇలకి తినేరు ఇలకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జర్మనీ కాదు, అమెరికా కాదు, మన దెంసంత పరలోకంలో. అంటే ఏని కల్మాసం ఇలానా నాను మా మర్దాలని పొమ్మ మీ అంత పొమ్మిదివా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనదంతా ఓపెన్ బెట్టింగ్. హల్లెలూయా. నాను మా బావ పొమ్మ ఎలాగా? నిస్వార్థంగా. ఆమేన్. నిస్వార్థంగా నేను ఈరోజు క్రీస్తు మహిమ పరిచయం అని చెప్పి అంబటే కొట్టాయ లెక్క గెత్తిన నాను ఓజికాసిమాయి సరిలేదు. ఆడు స్టెప్పులు బాగుండవు. ఇలా గర్వించినారు, స్టెప్పులు బాగుండవు. హల్లెలూయా. క్రిస్మస్లో మనం ఏం చూపించాలి తెలుసా? మొదటిది ప్రేమ, రెండవది తగ్గింపు. ఏంటి? తగ్గింపు. ఏ నాకు తీసుకు నేచు అండా ఓముకే రౌపతులు స్టాక్ అమ్మా తగ్గింపు. మరి అదే మరి నేను నాను డాన్స్ మాస్టర్ అలా కాదు, తగ్గించుకొని మయ్యా అన్నా డాక్టర్ అన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు తగ్గించుకొని, ఎవడో నీ దగ్గర చూడు గజ్జివాడు వస్తాడు నీ దగ్గరికి. హలో, నీ దగ్గర గజ్జివాడు వస్తాడు, గజ్జి కుర్పులు ఇలా గోక్కొని వస్తాడు. అయినా ట్రీట్మెంట్ చేయాలి, తగ్గింపుతో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కుష్టి రోగులకు చేసాడా లేదా? మొన్న నేను చెప్పాను ఒకసారి, మరి తమ్ముడు లేదా మెసేజ్ మిస్ అయిపోయిందని బాధపడ్డాను. దేనికోసం చెప్పానంటే బీజం దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును. దేవుని వాక్యమునకు గుర్తు బీజం అంటే విత్తనానికి గుర్తు. ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బీజం యేసు బీజం మనలో ఉండాలా. ప్రేమ, కనికరం, దయ, తగ్గింపు, ఈ బీజాలన్నీ మనలో ఉండాలి. అది యేసుక్రీస్తు బీజం నిలవాలంటే. వాక్యం ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? తగ్గింపు వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూపిస్తాను చూడండి. క్రిస్మస్లో మనం చూపించవలసినటువంటి ఆ మూడు విషయాలు నేను చెప్తున్నాను. ఒకటి ప్రేమ చూపించగలగాలి, రెండవది తగ్గింపు, రెండవది ఏంటి? తగ్గింపు, మూడవది పంచుకోవాలి. ఏం చేయాలా? పంచుకోవాలి. అరే రారా తమ్ముడు ఇలా రా అని తినే ఈ పండగ రోజు ఏం చేయాలా? హేరా మనుడా తారీఖం బాతిరపట్ట హేరా చచ్చాను జరిసానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చున్నప్పుడు దాంతోనే రారా. కానీ రోజు ఇలా
ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, మీరందరూ భార్య భర్తలు ఉందమ్మా దమ్మా కనుకొచ్చేది పూతీయుడే క్రీస్తు పుట్టలేదు మీ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజే పంచుకోవాలట. ఏం చేయాలి? లే నీవే మంచి చీర కట్టుకో, లే లే నువ్వు అనాలా, నువ్వు కూడా నీవే మంచి పెయింట్ వేసుకో, లే నీవే మంచి చీర కట్టుకో. పంచుకోవాలి. హల్లెలూయా. ఏం పంచుతాం? నాకేమో తను తత్తేసింజా, ఆయన మంచి పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అది పంచడానికే రాత్రింపగలు మంచుని లెక్క చేయకుండా తిరుగుతున్నాను నేను. నా ప్రభు ప్రేమని పంచాలా, ప్రేమని పంచాలా. ఏదైనా మీకు దొరికింది పంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కరు మూట కట్టి తిన ఆ రోజు ఇద్దరు కలిసి ఒకవేళ 4 ముక్కలే వచ్చాయి అనుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎన్ని ముక్కలు? 4 ముక్కలే వచ్చాయి అనుకుందాం. నీకు 2, నీకు 2. నీవే ఎక్కువ తిన ఒక ముక్క అంటే నీవేలే ఒక్క ముక్క అని ఏం చేసుకోవాలా? ఆ మాట మీరు అంటారా లేదా అని చెప్పి నేను అంటున్నాను. ఏం చేయాలా? పంచుకోవాలి. దేవునికి స్తోత్రం. లే పంచుకుందాం మీ జోడే పెయింట్ జోడే సారే తూదేరేవడే పంచ అప్పుడు మీ సీర కూడా అలాగే లాగవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముగిస్తున్నాను. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయాలట? దేవుని ప్రేమ చూపించుకోవాలట, తర్వాత పంచుకోవాలట, తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? ఇవ్వాలి. ప్రైజ్ అలా. పంచుకునేది వేరు, ఇచ్చేది వేరు. ఇవ్వాలి. అందుకే నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి, ఇంకా 8 బాకీ అయిపోయాను మా జాన్పాల్ పాస్టర్ గారు జాజుల బంద సంఘ విశ్వాసులకి. చిన్న చిన్న బ్లాంకెట్స్ 20 ఉన్నాయని తీసుకెళ్తే అక్కడేమో ఎన్ని ఉన్నాయి? 12 ఎన్నో ఉన్నాయి. అక్కడ ఇచ్చిన తర్వాత అయిపోయి కొని పంపిస్తానని చెప్పి వాగ్దానం చేశాను. పక్క మీరు కొత్త సంవత్సరంలో ఇచ్చేయండి. ప్రైజ్ అలా. అందుకే పంచుతాను తమ్ముడు. నాకు ఉన్నాయని కాదండి ప్రెసిడెంట్ గారు, పంచుతాను. మీకు పంచమని చెప్పట్లేదు సుమా. మీకు సాధ్యమైతే నేను కూడా ఎవరికైనా బారపట్ట ఉండ ఎవరైనా ఎక్కడో ఏమి లేని వాళ్ళు ఉంటారు చూడండి. ఆ రోజు కొంచెం బిర్యానీ పొట్లాలు కట్టుకొని అలా బయటికి వెళ్ళండి. బైక్ మీద వెళ్తే బోల్డ్ మంది కనిపిస్తారు. హల్లెలూయా. అద్భుతమైన క్రిస్మస్ అంటే ప్రేమ చూపించాలి. క్రిస్మస్ అంటే ఇంకేం చేయాలా? పంచుకోవాలి. క్రిస్మస్ అంటే ఇంకేటి? ఇవ్వాలి. నేనే చెప్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధంగా బ్రతకాలంటే